హలో, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక వీడియో చూశాను. నంద్యాలలో ఒక చిన్న పాపను స్కూల్ నుంచి తీసుకెళ్ళి 3వ క్లాస్ అమ్మాయంట, 7వ క్లాస్ అబ్బాయిలు ముగ్గురు చిన్న పిల్లలు. ఆ 7వ క్లాస్ అబ్బాయిలు కూడా చిన్న పిల్లలత. అసలు ఈ పిల్లలు తీసుకెళ్ళి ఒక చెరువులో తీసుకుపోయి రేపు చేసినారు అంటున్నారు. ఆ చిన్న పిల్లలకు ఫోన్లు ఇచ్చింది తల్లిదండ్రులు. ఈ ఫోన్లలో తల్లిదండ్రులు ఫోన్లు ఇవ్వకుండా చేయాలి. ఫస్ట్ తల్లిదండ్రులు ఫోన్లు ఇచ్చి ఈ మారికి పిల్లలు ఈ మారి తయారవుతూ ఉంటే ఎంత మనసులకు కష్టంగా ఉంటుంది. ఇంత పాపాలు, ఏం పాపాలు ఇవన్నీ, ఎన్ని జరుగుతూ ఉన్నాయి. అసలు ముందు ఒకప్పట్లో ఏం తెలియకుండా ఉన్నింది ప్రపంచానికి. ఇప్పుడు ఏమీ లేనోడు కూడా ఫోన్ పెట్టుకున్నాడు. ఫోన్లలో చూస్తూనే ఉండారన్నమాట. ఈ ఫోన్లలో ఏడాడి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉందో మొత్తం అందరికీ తెలుస్తూ ఉంది. మళ్ళీ తెలిసి ఫోన్లు ఇవ్వడం ఎందుకు? ఈ ఫోన్లలో ఇలా వీడియోలు వస్తూ ఉంటాయి. ఆ వీడియోలు చూసి ఇలాగ తయారవుతున్నారు పిల్లోళ్ళు. ఈ కలియుగంలో చాలా పాపాలు ఇవన్నీ. ఈ కలియుగం అందం అప్పుడు జరిగేవన్నీ ఇలానే జరుగుతూ ఉన్నాయి. ఇది చెప్పాలంటే కూడా చాలా కష్టంగా ఉంది మనసుకు. ఏందా జరుగుతూ ఉన్నాయి అర్థమే కాలవదు. అసలు ఇంతకుముందు కూడా ఒక 2-3 వీడియోలు చూశాను. నా మనసు ఉండలేకుండా చెప్తున్నాను. ఫస్ట్ తల్లిదండ్రులు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకండి బిడ్డలకి. ఫోన్ ఇవ్వకండి, దయచేసి చెప్తున్నాను. ఫోన్ ఇవ్వకండి. ఫోన్లలో ఫస్ట్ ఎక్కడి నుంచి నాకు ఇది కొన్ని తెలియవు, కానీ ఆ వీడియోలు ఎక్కడ బంద్ చేస్తే, ఎక్కడ అవి స్టాప్ చేస్తే రాకుండా ఉంటాయో అక్కడ స్టాప్ చేసేట్టుగా చేయండి. అంతేగాని ప్రభుత్వాలు ఫోన్ చేసినారు అంటున్నారు, రావాలే అంటున్నారు. నిజమే, రాని, దాని గురించి కాదు. ఫోన్లలో అలాంటి వీడియోలు రాకుండా చేయండి. అలాంటి వీడియోలు రాకూడదు. పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు. ఫోన్లు ఇస్తే కేసు అనండి, కేసు వేయాలి అలాంటి తల్లిదండ్రులు. నిజంగా చెప్తాను, తప్పుగా అనుకోండి మీరు తల్లిదండ్రులు. ఎంత ఇప్పుడు ఆ పాప తల్లిదండ్రులు ఎంత కష్టపడుతూ ఉన్నారు, ఎంత మనస్సుకు కష్టం ఉంటుంది. పువ్వు లాంటి బిడ్డ అది, దేవుడు లాంటి బిడ్డలు. చిన్న బిడ్డ కదా, చిన్న పిల్లలు కదా, దేవుడు బిడ్డలు కదా అవి. అసలు ఆ బిడ్డలను చూస్తే, బిడ్డను చూస్తేనే ఎంత హాయిగా ఉంటుంది. ఆ ఆడబిడ్డ ఇంట్లో పుడితేనే మహాలక్ష్మి అంటారు. ఎంత బాధగా ఉంటుంది, ఎంత కష్టంగా ఉంటుంది. చాలా బాధగా ఉంది. నేను ఇంతకుముందే ఏదేదో మనసుకు అసలు అట్లా వీడియోలు తోసేస్తూ ఉన్నా, చూడడం లేదు. కానీ ఇప్పుడు నేను ఆ వీడియోలు చేస్తానని పెడదామా వద్దా అనేసి మాట్లాడేదానికి కూడా నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు. కానీ చెప్తా కూడా ఉండాలి. ప్రతి ఒక్కరూ చాలామంది చెప్తూ ఉంటారు, ఈ పిల్లల జాగ్రత్త 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 అనేసి. ఇంత చిన్న పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. బిడ్డల్ని, ఆడబిడ్డని బాగా పెంచండి అమ్మా, పద్ధతిగా పెంచండి అమ్మా. చిన్న బిడ్డప్పటి నుంచి పద్ధతులు నేర్పించండి అమ్మా ఆడబిడ్డలకి. నేను మీకు తెలియదని చెప్పడం లేదమ్మా. ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా కానీ ఫస్ట్ బిడ్డలను చూడండి అమ్మా. బిడ్డలను ఆదరించుకోండి అమ్మా, బిడ్డలను చూసుకోండి అమ్మా. ఎప్పుడు కూడా కానీ బిడ్డలను దూరం పెట్టద్దండి అమ్మా. ఒక 10 నిమిషాలు బిడ్డలు కనిపించలేదంటే బిడ్డలను చూడండి అమ్మ. పోయి ఎక్కడంటే అక్కడ ఆడేదానికి కూడా వదలొద్దండి అమ్మ. ఆ బిడ్డల వల్లనే కదమ్మా జీవితము. ఆ బిడ్డల వల్లనే కదమ్మా అంత కష్టపడేది కూడా మీరు. నేను తప్పుగా అనడం లేదు. బిడ్డలను భద్రంగా చూసుకోండి అమ్మా. బిడ్డలను జాగ్రత్త కాపాడుకోండి. తల్లిదండ్రుల చేతుల్లో కూడా ఉంది. ఎంత వాళ్ళు కాపాడాలన్నా కూడా ఈ వీడియోల వల్ల ఈ పిల్లలు, పెద్దోళ్ళు కూడా చాలామంది ఇలా చేస్తూ ఉన్నారు. మగవాళ్ళు అందరినీ అనడం లేదు, సారీ, మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. ప్రతి తల్లిదండ్రి బిడ్డలను జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. చిన్న పిల్లలు చాలా బాధ అనిపిస్తూ ఉందమ్మా. థ్యాంక్స్ అండి.